Right here, the civics first year EM and TM students. So this is the this is the chapter 4th. So the political concepts is the name of this chapter. In the chapter I explain the 4 concepts. The one is law, and another is liberty, third one is equality, fourth one is justice. These 4 all are concepts of the political concepts. అంటే రాజకీయ భావనలు. అవి శాసనము, స్వేచ్ఛ, సమానత్వము, న్యాయం. ఇందులో ప్రధానంగా నేను మీకు మొన్న శాసనము అన్నదాన్ని చెప్పాను. అంటే లా ఆర్డినేటెడ్ ancient Teutonic word law means fixed. So I completion that. So in that lesson I completion the sources of law. Okay, sources of law. This is the second concept. The name of this concept is liberty. తెలుగులో ఏమంటాం దీన్ని? స్వేచ్ఛ అంటున్నాం. మీ అందరికి కూడా తెలుసు, స్వేచ్ఛ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమానత్వం కూడా స్వేచ్ఛను అంటిపెట్టుకునే ఉంటుంది. అంతేనా? స్వేచ్ఛ లేనటువంటి సమానత్వం లేనటువంటి స్వేచ్ఛను వి కాంట్ ఎక్స్పెక్ట్, మనం ఊహించలేము. అయితే సోషలిస్ట్ కంట్రీస్లో మాత్రం ద లిబరిటీ ఈజ్ ఇన్ నాట్ సైడ్ ఆఫ్ దోస్, ఓన్లీ ద ఈక్వాలిటీ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దోస్. అంటే వీళ్ళకి ఈ సోషలిస్ట్ కంట్రీస్ అయినటువంటి చైనాలో సమానత్వం అనేది ఉంటుంది, కానీ స్వేచ్ఛ ఉండదు. సో దిస్ ఈజ్ ద కంట్రీ ఆఫ్ ఇండియా. ఇన్ అవర్ ఇండియన్ సైడ్, సో ద లిబరిటీ, ద ఈక్వాలిటీ ఈజ్ ఇన్ ద సైడ్ ఆఫ్ అవర్స్. ఓకే, సో హియర్ the meaning of liberty. What is the meaning of liberty? So here liberty originated and Latin word liber. Liberty originated Latin word liber. Liber means freedom. అంటే తెలుగులో ఏం చెప్పాను మీకు? లిబర్ అనే లాటిన్ భాషా పదం నుంచి లిబర్టీ పుట్టింది. లిబర్ అనే లాటిన్ భాషా పదం నుంచి లిబర్టీ అనేది పుట్టింది. లిబర్ అంటే స్వేచ్ఛ లేదా స్వాతంత్రము అని అర్థము. మనందరికి కూడా తెలుసు, మన ఇండియాలో, సో ద కంట్రీ ఆఫ్ ఇండియా, సో ద మెజారిటీ పీపుల్ ఆఫ్ అవర్ ఇండియా, యాక్చువల్లీ ద లిబర్టీ ఈజ్ ఇన్ ద సైడ్ ఆఫ్ దోస్. సో high liberty. So the limits compulsory. If no limits in the side of liberty, that liberty is in not happiness. ఎవరికైతే స్వేచ్ఛ అనేది హద్దులో స్వేచ్ఛను అనుభవిస్తారో అక్కడ సంతోష జీవితం ఉంటుంది. కానీ స్వేచ్ఛకు ఏమాత్రం కూడా లిమిట్స్ లేకపోతే ఆ స్వేచ్ఛ ప్రమాదానికి దారితీస్తుంది. No limits is the side of liberty. That liberty is not gives any happiness to the citizens. So మనము స్వేచ్ఛ అనేది, the liberty is in the side of you do that, you do enjoy for your liberty. So one condition, you do not disturb others liberty. స్వేచ్ఛ నీకుంది కదా అని ఇతరుల స్వేచ్ఛలో మనము జోక్యం చేసుకోకూడదు. ద లిబర్టీ ఈజ్ ఇన్ ద సైడ్ ఆఫ్ యువర్స్ అండ్ అదర్స్. స్వేచ్ఛ అనేది నీకుంది, ఇతరులకు కూడా ఉంది. బట్ యువర్ లిబర్టీ ఈజ్ ఇన్ ద సైడ్ ఆఫ్ యూ డూ ఎంజాయ్, బట్ యూ డు నాట్ ఇంట్రూడ్ అదర్స్ లిబర్టీ. ఓకే, సో ద వెరీ వెరీ వండర్ఫుల్ పొలిటికల్ కాన్సెప్ట్. ఇఫ్ నో లిబర్టీ, ద పీపుల్ డు నాట్ లివ్స్ హ్యాపీలీ ఇన్ అవర్ అండ్ ప్రజెంట్. మనందరికి కూడా తెలుసు ఎంత స్వేచ్ఛ ఉందంటే మన దేశంలో, మీ అందరికి కూడా చెప్పొచ్చు, నేను చెప్పలేదు, మీ అందరికీ తెలుసు. కారణం ఏంటంటే ప్రభుత్వాలు ఎన్నో రకాలైనటువంటి ఆంక్షలు పెట్టినా కానీ మనం ఏం చేస్తున్నామంటే
ప్రభుత్వ ఆంక్షలను పక్కన పెట్టి పూర్తి లిబర్టీని అనుభవిస్తున్నాం. అందువల్లే కష్టాలు మన ముందే ఉన్నాయి. సో హియర్ ద వెరీ ఇంపార్టెంట్ మీనింగ్ ఆఫ్ లిబర్టీ. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ద లిబర్టీ ఆర్గినేటెడ్ లాటిన్ వర్డ్ లిబర్ మీన్స్ ఫ్రీడమ్. సో లిబర్టీ అనే ఆంగ్ల పదము లిబర్ అనే లాటిన్ భాషా పదం నుంచి పుట్టింది. లిబర్ అంటే స్వేచ్ఛ అని అర్థము. సో హియర్ ద డెఫినేషన్స్ ఆఫ్ liberty. The definitions of liberty here, the one definition of George Silley, liberty is oppose of over government. So the first year students compulsory, every student must by heart these definitions. If you do not write the definitions in your answer paper, the examiner do not satisfy your answer. So compulsory you remind the definitions of all political concept side and all others. So every student must by heart 2 or 3 definitions. So you pick which definition easy of other definitions. So here George Silley, liberty is opposite of over government. అంటే తెలుగులో ఏం రాశాము, ప్రభుత్వ విధానానికి. అంటే గవర్నమెంట్ అనేది ఇట్స్ ఆల్వేస్ కంట్రోల్ ద లిబర్టీ. సో వాట్ Silley says, the way of that is not correct. So every citizen of he create his own liberty. So the government do not enter the liberty of the citizen. So that is the version of George Silley. So this version is not correct. So the government limits liberty is an healthy of all. Limitless liberty is not healthy of all. So the George Silley definition, the liberty is opposite of over government. So listen here, the kinds of liberty or types of liberty. అంటే స్వేచ్ఛ రకాలు అంటాం. ఏమంటాం వీటిని తెలుగులో? స్వేచ్ఛ రకాలు. The kinds of liberty or the types of liberty. అంటే స్వేచ్ఛ ఎన్ని రకాలుగా ఉంది అనేది ఇక్కడ మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టాపిక్. ఇందులో కైండ్స్ ఆఫ్ లిబర్టీ, ద ఫస్ట్ కైండ్ ఈజ్ న్యాచురల్ లిబర్టీ, సెకండ్ కైండ్ ఈజ్ సివిల్ లిబర్టీ, థర్డ్ వన్ ఈజ్ పొలిటికల్ లిబర్టీ, ఫోర్త్ వన్ ఈజ్ ఎకనామిక్ లిబర్టీ, ఫిఫ్త్ వన్ ఈజ్ నేషనల్ లిబర్టీ. ఇన్ తెలుగు సహజ స్వేచ్ఛ, పౌర స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ, జాతీయ స్వేచ్ఛ. సో లిజన్ హియర్ ద స్టూడెంట్స్. సో యాక్చువల్లీ ఇన్ దిస్ side the 2 marks question. So it is the annual examination 5 marks question. So the way of the question, define liberty and explain any 3 or 4 kinds of liberty. At the time you choose any 3, write the answer. సో ద వే ఆఫ్ ద క్వశ్చన్, తెలుగులో ఏమడతాడు, స్వేచ్ఛ నిర్వచించి 3 రకాలు రాయమంటాడు. ఎట్ ద టైమ్ యూ చూజ్. సో యాక్చువల్లీ ద 5 kinds టు ద సైడ్ ఆఫ్ సిటిజన్. ద వే ఆఫ్ ద క్వశ్చన్, రైట్ ఎనీ 3 kinds ఆఫ్ లిబర్టీ. ఫస్ట్ డిఫైన్ లిబర్టీ. సో యూ గివ్ 1 definition and then you choose any 3 kinds of liberty and you write that. So here the natural liberty, సహజ స్వేచ్ఛ. సో యాక్చువల్లీ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ సొసైటీ no limits in the side of these natural liberty. Limitless liberty is called. అంటే ఇక్కడేంటి, no limits to the side of the liberty. So limitless liberty is called natural liberty. అంటే తెలుగులో ఏమంటాం, ఎలాంటి పరిమితులు లేనటువంటి స్వేచ్ఛను ఏమంటాం మనం ఇక్కడ, సహజ స్వేచ్ఛ అంటాం.
So now present is these liberty is not in success. So now present the limits liberty is in the side of our. So once upon a time, ante before state, the society. So when the time of society, these natural liberty is in success only at the time of society. అంటే సమాజంలో మానవుడు లిమిట్స్ లేకుండా అనుభవించినటువంటి స్వేచ్ఛను ఏమంటా మనం న్యాచురల్ లిబర్టీ అంట. ఓకే, నౌ ప్రెజెంట్ ద లిమిట్లెస్ లిబర్టీ ఈజ్ ఇన్ నాట్ హెల్దీ. అంటే పరిమితి లేనటువంటి స్వేచ్ఛ ఆరోగ్యపూరితమైంది కాదు అనేది ప్రజెంట్ ఉన్నటువంటి వాదన. సో వన్స్ అపాన్ ఏ టైమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సొసైటీ, ఎట్ ద టైమ్ ఆఫ్ సొసైటీ అంటే సమాజంలో వ్యక్తి ఏ రకమైనటువంటి పరిమితులు లేకుండా అనుభవించినటువంటి స్వేచ్ఛను ఏమంటా మనం సహజ స్వేచ్ఛ అంటాం. లిమిట్లెస్ లిబర్టీ ఈజ్ కాల్డ్ న్యాచురల్ లిబర్టీ. So now present this liberty is not possible. So every citizen must live in state. So the state implements some limits to the side of citizen. మనందరూ కూడా తెలుసు, మన స్వేచ్ఛ ఇతరులకు ప్రమాదం కాకూడదు. ద లిబర్టీ ఈజ్ ఇన్ ద సైడ్ ఆఫ్ యువర్స్. యూ డూ ఎంజాయ్ యువర్ లిబర్టీ, బట్ వన్ కండిషన్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. You do not enter others' liberty. You do not enter others' liberty. ఇతరుల యొక్క స్వేచ్ఛలో మనం ఏమాత్రం కూడా do not enter others' liberty. ఓకే, అర్థమైందిగా క్లియర్గా? దట్ ఈజ్ న్యాచురల్ లిబర్టీ, సహజ స్వేచ్ఛ. అండ్ దెన్ ద సివిల్ లిబర్టీ, పౌర స్వేచ్ఛ అంటాను దీని తెలుగులో. సో యాక్చువల్లీ లిమిట్ లిబర్టీ ఈజ్ కాల్డ్. Okay, limits is in the side of liberty, limit. So listen here, the civil liberty is totally opposition of natural liberty. The civil liberty is totally opposition of natural liberty. Now present the civil liberty means limits liberty is called civil liberty. అంటే నియమ నిబంధనలతో కూడుకున్నటువంటి స్వేచ్ఛ. దిస్ లిబర్టీ ఈజ్ హెల్దీ ఆఫ్ ఆల్ సిటిజన్స్. ఒక ఆరోగ్యపూరితమైనటువంటి స్వేచ్ఛ అనేది ఈ పౌర స్వేచ్ఛ ద్వారా లభిస్తుంది. మనకి లిమిట్స్తో కూడుకున్నటువంటి స్వేచ్ఛని ఏమంటాం మనం సివిల్ లిబర్టీ అంటాం. ది సివిల్ లిబర్టీ ఈజ్ టోటల్లీ అపోజిషన్ ఆఫ్ న్యాచురల్ లిబర్టీ. ఓకే, అంటే జాతి సహజ స్వేచ్ఛకు పూర్తిగా వ్యతిరేకమైంది పౌర స్వేచ్ఛ. అంటే ఇండివిజువల్ లిబర్టీ ఈజ్ కాల్డ్ సివిల్ లిబర్టీ. ఓకే, సో నౌ ప్రజెంట్ ద సివిల్ లిబర్టీ ఈజ్ లిమిట్స్ లిబర్టీ. ఓకే, హూ ఇంప్లిమెంట్స్ లిమిట్స్? ద స్టేట్ ఇంప్లిమెంట్స్ దీస్ లిమిట్స్. ఓకే, సో చదువుకునే హక్కు అందరికి ఉంది. సో ఆల్ ఆర్ ఎంజాయ్ దట్ రైట్. మనందరం చదువుకోమన్నారు. మీ అందరికీ తెలుసు, చదువుకుంటే కరోనా వస్తే ఎట్లా పాస్ అయ్యారు. మీ అందరికీ ఎంత నాలెడ్జ్ ఉందో మీరు ఊహించుకుంటే మీకు అర్థమైపోతుంది. అంతేనా? పైగా మనకు అన్ని పథకాలన్నీ ఫ్రీగానే ఉన్నాయి. పడుకుంటే డబ్బులు వస్తాయి, నిలబడితే సోమరిపోతులను తయారు చేస్తున్నాయి మన గవర్నమెంట్ మనల్ని. అవునా? మీ అందరికీ అర్థమై ఉండాలి. ఉద్యోగం ఏమంటే ఇవ్వట్లేదు, కానీ సోమరిపోతనాన్ని పెంచి పోషిస్తున్నాయి ప్రభుత్వాలు. దీంట్లో వాళ్ళ ఓట్ల కోసం మనం బలైపోతున్నాం. అంతేనా? రైట్. సో ద లిమిట్స్ లిబర్టీ ఈజ్ కాల్డ్ సివిల్ లిబర్టీ. అంటే నిబంధనలతో కూడుకున్నటువంటి స్వేచ్ఛను ఏమంటాం మనం ఇక్కడ పౌర స్వేచ్ఛ అంట. ఓకే, రైట్, లీవ్ దట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ పొలిటికల్ లిబర్టీ. Every citizen must participate directly in all political affairs. That is called political liberty. Every citizen must participate directly in all political affairs. That is political liberty. అంటే రాజ్య కార్యకలాపాల్లో
ప్రతి వ్యక్తి పార్టిసిపేట్ అయితే, పాల్గొంటే దాన్ని రాజకీయ స్వేచ్ఛ అంటాం. మనందరికి కూడా తెలుసు రాజకీయం అంటే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు, టీడీపీ కాదు. సో ఎవ్రీ సిటిజన్ మస్ట్ పార్టిసిపేట్. స్టేట్ ఈజ్ యువర్స్. యువర్ పార్టిసిపేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ డు నాట్ పార్టిసిపేట్ ఇన్ స్టేట్ లెవెల్స్ అఫేర్, యు ఆర్ నాట్ ద సిటిజన్. అర్థమైందా మీకు క్లియర్గా? అంటే నేను ఏం చెప్తున్నానంటే రాజకీయ స్వేచ్ఛ అనేది యూ పార్టిసిపేట్ డైరెక్ట్లీ ఇన్ అఫైర్స్ ఆఫ్ స్టేట్. రాజ్య కార్యకలాపాల్లో నువ్వు పాల్గొంటేనే నీకేముంటుంది? రాజకీయ స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఇఫ్ యూ డు నాట్ డైరెక్ట్లీ పార్టిసిపేట్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీస్, that state is that liberty is not in favor of you. For example, right to vote. మనకున్నటువంటి చాయిస్ ఏంటంటే రైట్ టు ఓట్, రైట్ టు కంటెస్ట్ ఆఫ్ ఎలక్షన్, రైట్ టు టేక్ హోల్డ్ పబ్లిక్ ఆఫీసెస్, రైట్ టు క్రిటిసైజ్ ద గవర్నమెంట్, రైట్ టు పిటిషన్. సో దీస్ ఆర్ all are every citizen of the state must participate in these 5 activities. So first one is right to vote. At the time of voting, you use your vote. No one can object. నీ ఓటు నువ్వు వేసుకోవచ్చు. ఓకే. సో right to contest. Who completed their limited age, those are also participate in election. No one can object that. So right to take hold public offices. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని మనం చేపట్టవచ్చు. నో వేరియేషన్ బిట్వీన్ one to other. And also right to petition. If you suffered any problem about the government, at the time you give one petition to government. So that is the one of the political liberty is in the side of citizen. If no political liberty for any side, you do not participate directly. So మనందరూ కూడా తెలుసు రాజకీయ స్వేచ్ఛ అనేది మనకు ఉంది. ఇది లేకపోతే చాలా కష్టం. ఓకే. సో దిస్ ఈజ్ ద పొలిటికల్ లిబర్టీ. అండ్ దెన్ ద ఎకనామిక్ లిబర్టీ. దీని తెలుగులో ఏమంటున్నాము మనము? ఆర్థిక స్వేచ్ఛ అంటాం. సో these liberties not possible present in our side. Only the socialist country, the China, economic liberty. So the property of government, it distribute to all citizens. That is economic liberty. So you do any work, no one can object. నువ్వు ఏ పనైనా చెయ్యి, నేను ఎవరు ఆబ్జెక్ట్ చేయరు. రీజన్ ఆఫ్ దట్ లిబర్టీ ఈజ్ ఇన్ ద సైడ్ ఆఫ్ యూ. ఆర్థిక స్వేచ్ఛ నీకుంది. డబ్బు పని చేయి, సంపాదించుకో. కానీ మన అదృష్టం ఏంటంటే మనం పని చేయకముందే ప్రభుత్వాలు మనకు డబ్బులు ఇస్తున్నాయి. అంతే కదా? మీరు కష్టపడకముందే పాస్ అయ్యారు. ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది? మీకు ఇల్లు ఇస్తాం, బళ్ళు ఇస్తాం, బర్రెని ఇస్తాం, గొర్రెలు ఇస్తాం, దున్నపోతులు ఇస్తాం, కాచుకోండి, కష్టపడండి అంటుంది. కానీ the people do not do hard work. When they do not do hard work, they are the fellows of lazy. మనందరికి బాగా తెలుసు. ఇప్పుడున్న ప్రభుత్వాలు వాళ్ళ అధికారంలోకి రావడం కోసము మనకి ఎన్ని పథకాలు ప్రవేశపెడుతున్నారంటే, గొర్రెలు బర్రెలు మనకు కూడా తెలియదు. వాళ్ళు ఇస్తున్నాము అని తెలుసు. రీసెంట్గా కేసీఆర్ ఏదో బంధు అన్నాడు. ఆ కమ్యూనిటీకి కూడా తెలియదు మాకు 10 లక్షలు ఇస్తా అన్నాడని. ఆయన ఓట్ల కోసం ఏం చేశాడు? అందరికి ఇస్తాను అన్నాడు. వై? ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎందుకు ఇవ్వాలి? సో ద వే ఆఫ్ హీ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ కరెక్ట్? సో యూ థింక్ అబౌట్ దట్ స్కీమ్. సో ద వే ఆఫ్ దట్ ఈజ్ నాట్ కరెక్ట్. సో యూ డూ వర్క్ అండ్ గెయిన్ మనీ. నువ్వు కష్టపడు, డబ్బు సంపాదించుకో. నో వన్ కెన్ ఆబ్జెక్ట్. ఆర్థికంగా మనందరం కూడా కష్టపడి డబ్బును సంపాదించుకోవాలి. దట్ ఈస్ ద ఎకనామిక్ లిబర్టీ. అండ్ దెన్ అయిపోయిందా? అండ్ దెన్ ద ఫైనల్ ఒక్కటి ద నేషనల్ లిబర్టీ, జాతీయ స్వేచ్ఛ. యూ పార్టిసిపేట్ ఆల్
national activities. That liberty is in the side of you. That liberty is called national liberty. Okay, right, bye. Close.